Good evening everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మైటోకాండ్రియా రీప్లేస్మెంట్ థెరపీ. సో దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో మైటోకాండ్రియా రీప్లేస్మెంట్ థెరపీ మీద క్వశ్చన్ ఇచ్చి దీంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. సో చూడండి, ఈ మైటోకాండ్రియా రీప్లేస్మెంట్ థెరపీని మనం 3 పేరెంట్ బేబీ అని చెప్పి పిలవచ్చు, లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఇక్కడ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ అంటే ఇన్సైడ్, విట్రో అంటే ల్యాబ్. సో మనం ల్యాబ్లో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ని చేస్తున్నాం. సో ఇది నేచర్కి ఎగనెస్ట్గా ఉంది కాబట్టి కొన్ని ఇష్యూస్ని రైజ్ చేస్తుంది. సో ఆ డైరెక్షన్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ దీని యొక్క ప్రిన్సిపల్ చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపించేది స్పర్మ్ అనమాట, రైట్ సైడ్ మీకు కనిపించేది ఎగ్. సో స్పర్మ్ వచ్చేసరికి బయాలజికల్ ఫాదర్ నుంచి వస్తుంది అండ్ ఎగ్ వచ్చేసరికి బయాలజికల్ మదర్ నుంచి వస్తుంది. సో ఈ రెండు ఫ్యూజ్ అయ్యి మనకేమవుతుంది అంటే ఒక జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఈ జైగోట్లోకి 2 న్యూక్లియస్ అనేది వస్తుంది. ఒక న్యూక్లియస్ వచ్చేసరికి ఫాదర్ సైడ్ నుంచి, సో ఆ న్యూక్లియస్లో మనకి హాఫ్ డిఎన్ఏ ఉంటుంది. ఇంకొక న్యూక్లియస్ వచ్చేసరికి మదర్ సైడ్ నుంచి వస్తుంది. సో దీంట్లో కూడా హాఫ్ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఓకే, మనకి సెల్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే రెస్పాన్సిబిలిటీని ఎవరు తీసుకుంటారు అంటే మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియానే మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తాము. ఇందుకే ఒకవేళ ఈ మైటోకాండ్రియా అనేది డిఫెక్ట్గా ఉందనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ జైగోట్ నుంచి పుట్టబోయే బేబీలో చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట. ఎటువంటి ఇష్యూస్ అంటే ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు పెరిగే కొద్దీ, మజిల్ వేస్టేజ్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, అండ్ తన యొక్క థింకింగ్ క్యాపబిలిటీస్ కానీ రీజనింగ్ క్యాపబిలిటీస్ కానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. వీటితో పాటు కొన్ని సిండ్రోమ్స్ కూడా వస్తాయి, లైక్ లే సిండ్రోమ్ అండ్ కెర్న్స్ సేర్ సిండ్రోమ్. సో ఇలా చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం దీనికి ఒక సొల్యూషన్ని తీసుకొచ్చాం. ఆ సొల్యూషన్ పేరే మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఎగ్లో ఉన్న ఈ ప్రో న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం. అంటే ఇది మదర్ యొక్క ఎగ్ కదా, బయాలజికల్ మదర్ యొక్క ఎగ్ కదా. సో దాంట్లో నుంచి ఈ ప్రో న్యూక్లియస్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అండ్ ఇంకొక డోనర్ ఫీమేల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఒక డోనర్ ఫీమేల్ నుంచి ఒక ఎగ్ని మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ డోనర్ ఫీమేల్లో ఒక సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. సో దీన్ని మనం తీసి పక్కన పెట్టేస్తాం. సో ఆ న్యూక్లియస్ తీసేగా ఆ ఎగ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఈ మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఇది హెల్దీ మైటోకాండ్రియా. ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సెల్కి కావాల్సిన ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ప్రో న్యూక్లియస్ని తీసుకొచ్చి ఆ హెల్దీ ఎగ్లో పెడతాం. అంటే ఇది ఎవరి ఎగ్? డోనర్ యొక్క ఎగ్ అనమాట. సో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు కానీ గమనిస్తే న్యూక్లియస్లు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బయాలజికల్ ఫాదర్, ఇంకోటి బయాలజికల్ మదర్. సో ఇప్పుడు ఈ పుట్టబోయే బేబీకి ఎవరెవరి డిఎన్ఏ వస్తుంది? బయాలజికల్ ఫాదర్ యొక్క డిఎన్ఏ వస్తుంది అండ్ బయాలజికల్ మదర్ యొక్క డిఎన్ఏ వస్తుంది. దీంతో పాటు మీకు తెలుసని అనుకుంటున్నాను, మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. ఓకేనా, మనకి న్యూక్లియస్లో యాజ్ వెల్ యాజ్ మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ మైటోకాండ్రియా ఎవరిది? డోనర్ది, డోనర్ ఫీమేల్ది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, పుట్టబోయే బేబీకి డోనర్ ఫీమేల్ యొక్క డిఎన్ఏ కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆ పర్టికులర్ బేబీకి 3 పర్సన్స్ నుంచి డిఎన్ఏ అనేది వస్తుంది. అందుకనే 3 పేరెంట్ బేబీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ థెరపీ ద్వారా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎస్, మనం పుట్టబోయే బేబీకి ఎటువంటి డిసీజెస్ లేకుండా, ఎటువంటి సిండ్రోమ్ లేకుండా కాపాడుతున్నాము. బట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవేంటంటే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎవరికి తెలియవు, స్టిల్ అన్నోన్ అనమాట. దీని మీద ఇంకా రీసెర్చ్ అండ్ స్టడీస్ మనం చేస్తేనే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అండ్ చాలా ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇప్పుడు ఆ డోనర్ ఫీమేల్ వచ్చి సో నా డిఎన్ఏ కూడా బేబీలో ఉంది, సో నేను కూడా పేరెంట్ అవుతాను లీగల్గా అని చెప్పి తను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా నేచర్కి ఎగనెస్ట్గా ఉంది. సో యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్ వేరు, మనం ల్యాబ్లో చేస్తున్నాం కాబట్టి అఫ్కోర్స్ మైటోకాండ్రియా డిఫెక్ట్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. బట్ మైటోకాండ్రియా డిఫెక్ట్ ఉండటం ద్వారానే మనం చేస్తున్నామా, లేదా కొన్ని జీన్స్ని కూడా మాడిఫై చేసుకుని మనకు నచ్చినట్టుగా బేబీ పుట్టాలి అని కూడా మనం చేసే ఛాన్స్ ఉంది ఈ పర్టికులర్ థెరపీని యూజ్ చేసుకొని. సో నాకు పుట్టబోయే బేబీ ఈ కలర్లో ఉండాలి, ఈ హైట్లో ఉండాలి, లేకపోతే ఐస్ ఇలా ఉండాలి, హెయిర్ ఇలా ఉండాలి, ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ని మనం సెలెక్ట్ చేసుకొని డిజైనర్ బేబీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చేసాం. సో అందుకని ఇటువంటి థెరపీస్కి వెంటనే అప్రూవల్ అనేది రాదు. సో గ్లోబల్ వైడ్గా మీరు కానీ గమనిస్తే యునైటెడ్ కింగ్డమ్లో 2016లో దీనికి అప్రూవల్ అనేది వచ్చింది. సో వరల్డ్ వైడ్గా చూస్తే ఇదే ఫస్ట్ కంట్రీ అనమాట. ఓకేనా, ఈ పర్టికులర్ ఎంఆర్టీ థెరపీకి అప్రూవల్ ఇచ్చిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ఆస్ట్రేలియా, దెన్ వాట్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్. యుఎస్ వాళ్ళు దీనికి అప్రూవల్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎథికల్గా ఇష్యూస్ ఉన్నాయి, లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కూడా ఇంకా ఎవరికి తెలియదు. అండ్ ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు. అండ్ ఇండియాలో కూడా దీనికి ఇంకా లీగల్ స్టేటస్ అనేది రాలేదు, ఇది ఇంకా క్లినికల్ స్టేజ్లోనే ఉందన్నమాట.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బయోటెక్నాలజీ పరంగా ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఏమేం చదవాలి, ఎలా చదవాలో నేను మీకు చెప్తాను. సో దానికి తగ్గట్టుగా మీరు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదమ్మా, మనం జీన్స్ని మాడిఫై చేస్తూ ఉంటాం. అంటే మనకు కావాల్సిన జీన్స్ని యాడ్ చేస్తూ ఉంటాం, లేదా డిలీట్ చేస్తూ ఉంటాం, లేదా ఆల్టరేషన్ చేస్తూ ఉంటాం, మాడిఫికేషన్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్పి పిలుస్తుంటాం. సో ఎలా మనం ఈ మాడిఫికేషన్ చేస్తాము అంటే, ఒకటి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, వ్యాక్సిన్స్ గురించి చెప్పినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి జీన్ ఎడిటింగ్. సో జీన్ ఎడిటింగ్లో మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ వచ్చేసరికి క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ. సో క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ గురించి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీంతో పాటు టేలెన్స్ అని చెప్పి కూడా ఉంటుంది. సో దీన్ని కూడా చూసుకోండి. సో జనరల్గా ఈ క్రిస్పర్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే జీన్ ఎడిటింగ్. సో నేను చెప్తాను చూడండి, ఇది ఒక జీన్స్ అమ్మ. సో ఈ జీన్స్లో ఈ పర్టికులర్ సీక్వెన్స్ ద్వారా ఏదైనా ఒక డిసీజ్ ఉందనుకోండి, లేదు ఈ పర్టికులర్ సీక్వెన్స్లో ఏదైనా ఒక ఎర్రర్ ఉందనుకోండి, ఈ ఎర్రర్ని మనం మాడిఫై చేయాలి అని చెప్పి అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్రిస్పర్ క్యాస్9లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్రిస్పర్, రెండవది క్యాస్9, మూడవది జీఆర్ఎన్ఏ. ఓకేనా, ఈ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ క్రిస్పర్లో ఏముంటుంది అంటే మనం ఏదైతే సీక్వెన్స్ని పెట్టాలి అనుకుంటున్నాం ఇక్కడ, ఆ డిఎన్ఏ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ డిఎన్ఏ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్యాస్9 ఏం చేస్తుంది, దీన్ని కట్ చేస్తుంది, దీన్ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తుంది. మరి ఈ క్యాస్9ని ఇక్కడి వరకు తీసుకెళ్ళాలి అంటే ఒక గైడ్ కావాలి. మనం టూరిజంకి వెళ్ళినప్పుడు ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారు కదా, సో అలాగే. సో ఆ గైడ్ లాగా ఎవరు యాక్ట్ చేస్తారంటే ఈ జీఆర్ఎన్ఏ. సో జీఆర్ఎన్ఏ స్టాండ్స్ ఫర్ గైడెడ్ ఆర్ఎన్ఏ. సో ఈ గైడ్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే క్యాస్9ని ఇక్కడి వరకు తీసుకెళ్తుంది. క్యాస్9 ఏం చేస్తుంది, దీన్ని కట్ చేసిన తర్వాత ఈ క్రిస్పర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు ఏదైతే ఎర్రర్ ఉందో దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాము, ఏదైతే డిసీజ్ కాజింగ్ జీన్ ఉందో దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రిస్పర్ క్యాస్9. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, టేలెన్స్ కూడా ఇలాగే ఉంటుంది, ఇది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పీసీఆర్. ఇట్ స్టాండ్స్ ఫర్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది మనకి చాలా పర్పసెస్లో యూజ్ అవుతుంది. సో రీసెంట్గా కోవిడ్-19 వచ్చినప్పుడు, సో ఒక పర్టికులర్ పర్సన్కి కోవిడ్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి ఈ పీసీఆర్ టెస్ట్ని మనం యూజ్ చేసేవాళ్ళం. గుర్తుందా, ఆర్టీపీసీఆర్ అని చెప్పి. సో ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్. సో దీని ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే ప్యాథోజన్ డిటెక్షన్. సో కోవిడ్ అనే ప్యాథోజన్ ఉందా లేదా అని చెప్పి డిటెక్ట్ చేయడానికి ఈ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ క్లోనింగ్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ పాయింట్స్ అని మీరు రాయాలి. ఓకేనా, సో ప్యాథోజన్ డిటెక్షన్, క్లోనింగ్, అండ్ ఎక్కడైనా సరే మ్యూటేషన్ జరిగింది అనుకోండి, ఆ మ్యూటేషన్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు దీని ద్వారా. ఓకేనమ్మా, రైట్. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.